Hi, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today we will discuss about the most common orthopedic problems. ఆర్థోపెడిక్ ఇష్యూస్ మా ఓపీడీలో రెగ్యులర్గా మేము 100 ఓపీ చూస్తే అరౌండ్ 90% కంప్లైంట్ ఆఫ్ నీ పెయిన్. అసలు నీ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ మోడల్లో చూసినట్లయితే మామూలుగా రెగ్యులర్గా నార్మల్ నీ జాయింట్ బోన్కి మధ్యలో ఒక 9 mm గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనకు కార్టిలేజ్ ఉంటుంది ప్లస్ మినిస్కస్ ఉంటుంది. 45 years 50 మధ్యలో ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో మోడరేట్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా ఒక బోన్ టచ్ అవుతుంది 55 yearsకి. 60 yearsకి కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోతుంది. దీన్ని మీడియల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అట్లాగే పటెల్లో ఫిమరల్ ఆర్థరైటిస్ అంటే ఈ పటెల్లకు గ్యాప్ ఒక స్కైలైన్ విధిస్తే ఇలా 9 mm గ్యాప్ ఉండాలి. ఇది కంప్లీట్గా ఆబ్లిటరేట్ అయిపోయింది. సో దీంట్లో మొత్తము ఎర్లీ, మోడరేట్, అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్లో కంప్లీట్గా వెయిట్ లాస్ అయ్యి ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఒక 5-10 years పెయిన్ లేకుండా ఉంటుంది. మోడరేట్ ఆర్థరైటిస్లో ఇంజెక్షన్ పనిచేస్తుంది. అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ ఈ బ్రౌన్ కలర్ కనపడుతున్న మజిల్ ఉంది కదా, ఇది వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ మజిల్ అంటారు మనకు. దిస్ ఇస్ ద మజిల్ లాస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్. మనిషి డెవలప్ అవుతున్నప్పుడు మనకు ప్లస్ ఇది రెగ్యులర్గా స్ట్రెంథెన్ చేసుకున్నట్లయితే హాఫ్ స్క్వాట్స్ చేసినట్లయితే కంప్లీట్గా పెయిన్ రిలీవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కామన్ ఆర్థోపెడిక్ ఓపీలో వచ్చే కామన్ సిమ్టమ్ నీ పెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్పోర్ట్స్ ఇంజరీస్లో మనకు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేది ఇది ఏసీఎల్ ప్లస్ ఇక్కడ కనపడుతున్నది మినిస్కస్. ఇది ఏసీఎల్ టేర్ ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు స్కిడ్ అయినా లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు జారిన, మెట్లు దిగేటప్పుడు కింద పడిపోయినా ఈ ఏసీఎల్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. అండ్ దీనికి కీ హోల్ సర్జరీ చేస్తాం. జస్ట్ ఒక కెమెరా వేసేసి సింపుల్గా కొత్త లిగమెంట్ రికన్స్ట్రక్షన్ చేస్తాం. వితిన్ 1 monthలో పేషెంట్స్ నార్మల్ లైఫ్ ఉంటుంది. ఇది మొత్తం జాయింట్ ఓపెన్ చేయం, కీ హోల్ సర్జరీ అంటాం, నీ ఆర్థ్రోస్కోపీ సర్జరీ. ఒకవేళ చేయించుకోకపోతే ఏమైతుందంటే ఈ కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది మొత్తం కూడా. సో ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్ పర్సన్స్తో. అండ్ వాళ్ళు ఒకవేళ ఏసీఎల్ ఇంజరీ పార్షియల్ టేర్ అయితే కొంచెం రెస్ట్ ఇస్తే హీల్ అయితే, కానీ కంప్లీట్ టేర్ అయితే మాత్రం కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ పెయిన్. సో షోల్డర్ పెయిన్ మెయిన్ గల కారణం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు, అడ్హెసివ్ క్యాప్సులైటిస్. ఈ మోడల్లో చూస్తే నార్మల్గా ఇలా వైట్ క్యాప్సిల్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో ఇది ఫ్రోజన్ అయిపోతుంది. ఇలా గ్యాప్ ఉండాల్సిన ప్లేస్లో కంప్లీట్గా ఇక్కడ బర్సా ఉంది కదా, ఇది కంప్లీట్గా ప్రెస్ అయిపోయి ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చెయ్యి పైకి లేపితే కంప్లీట్గా పెయిన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ కొందరు అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ మీద కింద పడితే ఇక్కడ సుప్రాస్పైనటస్ మజిల్ ఉంటుంది, ఇది కంప్లీట్గా టేర్ అయిపోతుంది. ఫుల్ టేర్ అయితే సర్జరీ చేయించుకోవచ్చు, కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ వితిన్ 1 monthలో వస్తుంది. పార్షియల్ టేర్ అయితే జస్ట్ ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్ చేసుకుంటే కంప్లీట్ రిలీఫ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మా దగ్గరకు వచ్చే కామన్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ అంటారు. ఇది ఈ విధంగా నెక్ నుంచి షోల్డర్ వరకు వచ్చి కింది వరకు వస్తుంది. ఇది ట్రెపిజైటిస్ అంటారు. ఎస్పెషల్లీ విటమిన్ D3 డెఫిషియన్సీ పేషెంట్స్లో ఇలా ఉంటుంది. సో కంపల్సరీగా విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నట్లయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అప్ టు 30 వరకు, 30 పైన ఉంటే నార్మల్, 20 నుంచి 30 వరకు ఉంటే ఇన్సఫిషియెంట్, లెస్ దాన్ 20 అయితే డెఫిషియన్సీ అన్నట్టు. వాళ్ళు వీక్లీ వన్స్ ఫర్ 8 weeks తీసుకుంటే సరిపోతుంది. ద అదర్ కామన్ ఇష్యూ ఎవ్రీ వన్ నోటీస్ ఈ సయాటికా అంటే ఏంటంటే మనకు బోన్కి మధ్యలో ఇట్లా 9 mm గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్లో బ్లూ కలర్ డిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ వెయిట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది ప్రొట్రూజ్ బ్యాక్ అవుతుంది. దీంట్లో 4 స్టేజ్లు ఉంటాయి. గ్రేడ్ 1 అంటే 25%, గ్రేడ్ 2 అంటే 50%, అప్ టు గ్రేడ్ 3 75%, మోర్ దెన్ 75 గ్రేడ్ 4 అంటారు. అప్పుడు పేషెంట్స్కి నర్వ్ కంప్రెస్ అయిపోయి లెగ్ పెయిన్ రావడాన్ని సయాటికా అంటారు. రేడికులోపతి అంటే కంప్లీట్గా నెక్ నుంచి చేయి వరకు కంప్లీట్గా పెయిన్ వస్తుంది. గ్రేడ్ 1, 2 మెడిసిన్, ఫిజియోథెరపీ తెలుసుకుని సరిపోతుంది. గ్రేడ్ 3 ఇంజెక్షన్, గ్రేడ్ 4 సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ మా దగ్గరకు వచ్చే నెక్స్ట్ కామన్ సమస్య ఏంటంటే హీల్ పెయిన్. ఎస్పెషల్లీ మార్నింగ్ మంచం దిగి నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకు ఎస్పెషల్లీ వెయిట్ ఎక్కువ ఉంటారు. వెయిట్ అంటే 18 centimeters - 100 ఇస్ ద ఐడియల్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ 178 centimeters ఉన్నట్టయితే వాళ్ళు 78 kgs ఉండాలి. దానిపైన వెయిట్ పెరిగితే ఇమీడియట్గా మనకు హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న బర్సాలు ఉంటాయి, చిన్నగా. ఈ బర్సాలు స్పర్లాగా ఫామ్ అయిపోయి మనకు పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు వెయిట్ తగ్గాలి. రెగ్యులర్గా సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళకు ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ అనదర్ సమస్య మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టుగా
ఇది స్పోర్ట్స్ ఏసియల్ టేర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామన్ ఇంజురీస్. యూ కెన్ మీట్ us at Onus Robotic Hospital. Thank you for watching Dr. Balaraj Naidu.